కోవిడ్ పాండమిక్ వల్ల దేశమే స్తంభించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలి, ప్రజలు ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బంది పడకూడదు, ఇంకో రాష్ట్రానికి మనం వైద్యం కోసం పోయేటువంటి పరిస్థితి భావి తరాలకు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి మరి అంత కోవిడ్ పాండమిక్ని కూడా మనం ఎదుర్కొని రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజ్ లేట్ అయినప్పటికీ కూడా అవసరమైనటువంటి మేరకు ఖర్చుని అన్ని విధాలుగా కూడా మనం అన్ని రిసోర్సెస్ని కూడా ప్రాపర్గా అక్యుములేట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని మరి చేయాల్సినటువంటి ఖర్చును కూడా చేసి అన్ని విధాలుగా అటు రిక్రూట్మెంట్ అయితేనేమి, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అయితేనేమి ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకొని మరి ఈ 5 మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చాము. 5 మెడికల్ కాలేజ్ని మరి లాస్ట్ ఇయర్ మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ప్రారంభించారు. మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజెస్ వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మా టెన్యూర్లోనే మేమున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దానికి తగినటువంటి కొంత గ్రౌండ్ వర్క్ అనేది మేము పూర్తి స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది. ఇంకా కొంత చేయవలసింది ఉంది. ఆ చేయవలసింది కూడా ఇప్పుడు ప్రభుత్వంగా ఆ బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చి ఈ 5 కాలేజీలు మరి ఈ సంవత్సరం అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో ఆ 5 కాలేజీలని మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఏ కాలేజ్ కూడా మరి ఇప్పటికి కూడా మనకు వీటి మీద ఒక ప్రాపర్ క్లారిటీ అనేది లేదు. అండ్ అందులో మనం చూసినట్టయితే మీరు ఈ 5లో పులివెందుల మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి కొన్ని ఎంబీబీఎస్ సీట్లకు మనకు పర్మిషన్ వస్తే ఆ వచ్చినటువంటి ఆ పర్మిషన్ కూడా మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి దుస్సాహసం ఈ